విద్యా సంస్థలు తుంగలో దొక్కుతా ఉన్నాయి. విద్యార్థుల మెంటల్ హెల్త్ ని దృష్టిలో పెట్టుకొని అదే విధంగా ఉన్నటువంటి ఎండలను దృష్టిలో పెట్టుకొని ప్రతి సంవత్సరం వేసవిలో విద్యార్థులకు సెలవులు ఇవ్వడం అనేది సహజంగా జరుగుతూ ఉన్నటువంటి విషయం. కానీ ఈ యొక్క కార్పొరేట్ కాలేజ్ అయినటువంటి నారాయణ కాలేజ్ విద్యార్థులను ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత 4 రోజులు ఇంటికి పంపించి వెంటనే ఇక్కడికి తీసుకువచ్చి ఇవాళ మరి హాలిడేస్ ఇవ్వకుండా వాళ్ళను ఒక జైల్లో బంధించినట్టుగా వాళ్ళ హక్కులను వాళ్ళ స్వేచ్ఛను హరిస్తూ ఉన్నారు. కాబట్టి మేము ఇవాళ ఏఎఫ్డిఎస్ స్టేట్ కమిటీగా ఏఎఫ్డిఎస్ గ్రేటర్ కమిటీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. నారాయణ కాలేజీలు అన్ని కూడా విద్యార్థులకు సెలవులు ప్రకటించాలి. ఎందుకు వీళ్ళు మరి సెలవులు ఇవ్వట్లేదు అని అంటే, వీళ్ళు ఈ యొక్క కాలేజ్ పక్కన ఒక పిల్లగాడు మొన్న ఒక పిల్లగాడు చచ్చిపోయింది. కాలు జారి కింద పడ్డది, 5th ఫ్లోర్ నుంచి పడి చచ్చిపోయింది. చచ్చిపోతే ఇవన్నీ కూడా పేరెంట్స్ దృష్టిలో ఉన్నాయి. కాబట్టి ఫస్ట్ ఇయర్ పిల్లల్ని ఇంటికాడికి తీసుకోపోతే ఆ పేరెంట్స్ను డైవర్ట్ అవుతారు, వేరే కాలేజీలలో పంపిస్తే మాకు అడ్మిషన్స్ ఇక్కడ తగ్గుతాయి అనేటువంటి ఉద్దేశంతో ఈ పిల్లల్ని ఇక్కడనే పెట్టుకొని ఒక 20 to 30% ఫీజు బుక్స్ పేరుతోని దాంతో ఒక 40% ఫీజు లాగేసుకొని ఈ మంత్ ఎండ్లో పంపించేటువంటి ప్రయత్నం వాళ్ళ ఈ అన్ని కార్పొరేట్ కాలేజీలు చేస్తూ ఉన్నాయి. వీటన్నిటిని నిరసించి మేము గత 5 రోజులుగా ఏఎఫ్డిఎస్గా మేము అదేవిధంగా మిగిలిన సోదర విద్యార్థి సంఘాలన్నీ కూడా కలిసి మియాపూర్ ప్రాంతంలో ఉన్నటువంటి, చందానగర్ ప్రాంతంలో ఉన్నటువంటి, అమీన్పూర్ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని శ్రీ చైతన్య రెసిడెన్షియల్ కాలేజీలను బంద్ చేపించాం పోరాటాలు చేసి. అదేవిధంగా మాకు ఈ యొక్క క్యాంపస్ నుంచి చాలా మంది విద్యార్థులు అన్నా మాకు హాలిడేస్ కావాలన్నా మీరు వచ్చి న్యాయం చేయండి అంటే మేము ఇక్కడికి వచ్చి రావడం జరిగింది. ఏదో వచ్చి విద్యార్థి సంఘాలంటే ఏదో ధ్వంసం చేశారనేటువంటి ఒక అభిప్రాయం ఉంది. మేము ఒక డెమోక్రాటిక్ పద్ధతిలో ఇప్పుడు కనిపించినటువంటి ఒక డీన్ని పోయి కలిసి, సార్ పిల్లలకి హాలిడేస్ మస్ట్ అండ్ షుడ్ మీరు ఇవ్వాలి అని అంటే ఆయన ఏజీఎం చక్రికి ఫోన్ చేసాడు. ఏజీఎం చక్రి ఫోన్లో మాట్లాడుతూ నువ్వేం బిక్కో హాలిడేస్ ఇచ్చేదే లేదు అని చెప్పి ఒక అహంకారపూరితమైనటువంటి మాటలు మాట్లాడి నువ్వు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కాల్ చేసుకొని చెప్పుకోనంటే ఇమీడియట్గా డిఐఓ వెంకయ్యనాయక్ గారికి ఫోన్ చేశా. వెంకయ్యనాయక్ గారికి ఫోన్ చేసి ఇప్పుడున్నటువంటి డీన్కి ఇస్తే సార్ పంపించేస్తాం సార్ అని చెప్పిండు. దాని తర్వాత చక్రి గారు వచ్చిరు. చక్రి గారు వచ్చి ఏమంటారంటే ఆయనతో పాటు ఒక 4గురిని ఈ ప్రాంతంలో ఉండేటువంటి ఆయన ఒక మాఫియా మెయింటైన్ చేస్తాడు. ఇక్కడ ఎవరైనా విద్యార్థి సంఘాలు వస్తే కొట్టడానికి ఒక టీంని ఇక్కడ మెయింటైన్ చేస్తాడు. పెట్టుకొని లోపల కూర్చోబెట్టి నేను పంపించను, నువ్వు చెప్తే నేనెందుకు పంపించాలి, నేను పంపించను, ఏం బిక్కుంటారో బిక్కోండి, మీ విద్యార్థి సంఘాలు ఏం బిక్కోండి అని చెప్పి అహంకారపూరితంగా మాట్లాడడం జరిగింది. ఈయన చేసినటువంటి ఈ యొక్క చర్య ఖచ్చితంగా విద్యార్థి సంఘాలు బుద్ధి చెప్తాయి చక్రి గారికి అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అదే విధంగా ఈ విద్యార్థులకు హాలిడేస్ ప్రకటించేంత వరకు ఈ నుంచి ఇంచు కూడా కదలమని డిమాండ్ వారికి చక్రి గారికి అదే విధంగా నారాయణ విద్యా సంస్థల వారికి హెచ్చరిస్తా ఉన్నాం. క్లియర్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇంటర్మీడియట్ అయిపోయిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మార్చి 30 నుంచి హాలిడేస్ డిక్లేర్ చేయడం జరిగింది. అయినప్పటికీ ఈ శ్రీ చైతన్య, నారాయణ, ఇప్పుడున్నటువంటి నారాయణ అదేవిధంగా అనేక కార్పొరేట్ కాలేజీలు విద్యార్థులకు అకాడమిక్స్ ఎంత ఇంపార్టెంటో వాళ్ళ మెంటల్ హెల్త్ రిలీఫ్ కూడా అంతే ఇంపార్టెంట్. దాన్ని వాళ్ళ వ్యవధిలో పెట్టుకోకుండా కేవలం వాళ్ళు డబ్బులు ఆర్జించడం కోసం ఇవాళ విద్యార్థులను గత నెల పాటు ఈ యొక్క కాలేజీలలో నిర్బంధించి వాళ్ళకి ఇష్టం లేకుండా హాలిడేస్ ఇవ్వకుండా వాళ్ళ హక్కులను హరిస్తూ ఉన్నారు, వాళ్ళ స్వేచ్ఛను హరిస్తూ ఉన్నారు. ఈ విధంగా జరుగుతూ ఉంటే గత వారం రోజులుగా ఈ హాలిడేస్ ఇప్పించేటువంటి ఉద్యమాన్ని ఏఎఫ్డిఎస్గా మేము అదేవిధంగా మా సోదర సంఘాలైనటువంటి బిఎస్ఎఫ్ అందరం కూడా కలిసి విద్యార్థులకు హాలిడేస్ ఇవ్వాలా, వాళ్ళ యొక్క హక్కు హాలిడేస్ తీసుకోవడం అని అనేక పోరాటాలు చేశాం. మియాపూర్ ప్రాంతంలో సుమారు మియాపూర్, అమీన్పూర్ అదేవిధంగా చందానగర్ ప్రాంతంలో ఉన్నటువంటి రెసిడెన్షియల్ అన్నింటినీ కూడా మ్యాక్సిమం మూపియడం జరిగింది. అదే తంతులో మాకు ఇక్కడ నుంచి విద్యార్థులు కాల్ చేయడం జరిగింది. ఈరోజు అన్నా మాకు ఇక్కడ ఉండడం ఏమాత్రం కూడా ఇష్టం లేదు, ఫస్ట్ ఇయర్
మేము కూడా ఏం చెప్తా ఉన్నామంటే సెకండ్ ఇయర్ విద్యార్థులకు ఎంసెట్ ఉంటుంది, నీట్ ఉంటుంది, జేఈ మెయిన్స్ ఉంటుంది. కాబట్టి సెకండ్ ఇయర్కి ఈ యొక్క 20 రోజులు చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీరు వాళ్ళని పెట్టుకోండి. కానీ ఎవరైతే ఫస్ట్ ఇయర్ విద్యార్థులు ఉన్నారో వాళ్ళని పంపియండి. వాళ్ళ మెంటల్ హెల్త్ చాలా ముఖ్యం. వాళ్ళు వెళ్ళి మళ్ళీ రిలీఫ్ అయ్యి కాలేజ్కి వచ్చి రిఫ్రెష్గా స్టార్ట్ అవుతుంది అకాడమిక్స్ అని చెప్తే వీళ్ళెవరు కూడా పట్టించుకున్న పాపాలు లేదు. అదేవిధంగా ఈ కాలేజ్కి నేను రావడం జరిగింది ఈరోజు మధ్యాహ్నం. వస్తే ఈ యొక్క ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ గారు ఓ మాదిరిగా మాట్లాడినప్పటికీ కూడా ఏజిఎంకి ఫోన్ చేయడం జరిగింది. ఏజిఎం అని ఇక్కడ ఒక చక్రి, ఆయన ఒక ఎట్లుంటారంటే రౌడీ షీటర్ లాగా ఉంటాడు. ఆయన ఒక రౌడీ షీటర్ లాగా ఉంటాడు. ఆయన పిల్లల దగ్గర పెట్టి వాళ్ళను ఎంత హింసిస్తూ ఉన్నారు. ఆయన వచ్చి ఏమంటాడంటే నేను ఫోన్లో మాట్లాడితే నేను పంపియా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్లో కంప్లైంట్ చేయడంటే అప్పుడే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ డిఐఓకి ఫోన్ చేస్తే ప్రిన్సిపల్ మాట్లాడిండు. బాబు మీకు హక్కు లేదు పిల్లల్ని ఆడబెట్టుకోవడం, ఖచ్చితంగా పంపించాలని చెప్పిండు. చెప్పిన తర్వాత మళ్ళీ ఆయన ఏజిఎం వచ్చి నువ్వు ఏం పిక్కో మేము విద్యార్థులను పంపించేదే లేదు అని చెప్పి ఈ విధంగా ఏదైతే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఇచ్చినటువంటి నామ్స్ని ఉత్తర్వులను తుంగలో దొక్కుతూ గవర్నమెంట్ను అవహేళన చేస్తూ రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి ఆదేశాలను అవహేళన చేస్తూ అదేవిధంగా విద్యార్థుల హక్కుల కోసం పనిచేస్తున్నటువంటి విద్యార్థి నాయకులను అదే విధంగా మాట్లాడడం ఇదంతా కూడా దీన్ని నిరసించి అదేవిధంగా ఈ విద్యార్థులను ఖచ్చితంగా ఇక్కడ నుంచి ఈ జైలు నుంచి రిలీజ్ చేయడం కోసం ఇక్కడ మేము ఈ యొక్క పోరాటం చేస్తా ఉన్నాం. చక్రి వచ్చి ఇక్కడ ఈ విద్యార్థులను పంపించాలి. మమ్మల్ని ఏ విధంగా అయితే దుడుసుగా ప్రవర్తించిండో అలాంటిది వేరే ఒక్క విద్యార్థి సంఘం మీద చెయ్యనని మాట ఇచ్చేంత వరకు ఈ యొక్క పోరాటం ఆగదని మేము చెప్తా ఉన్నాం.